నిజాన్ని వక్రీకరించే మేధావులతో, నిజాన్ని వక్రీకరించే మీడియాతోనే అత్యంత ప్రమాదకరం. సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా కూడా వక్రీకరణతో కూడిన నిజాల్లో మనం కూడా చేరిపోతే అంతకంటే అసమర్థత, అంతకంటే తెలివి తక్కువతనం ఉండదు. నేపాల్లో జంజీ ఉద్యమం ప్రారంభమైంది దేనికోసం? సోషల్ మీడియా ప్లాట్ఫారాల బ్యాన్కి వ్యతిరేకంగా. వాళ్ళ డిమాండ్ నెరవేరిపోయింది. 24 గంటలు తిరగకముందే సచ్చినట్టు ప్రభుత్వం దిగొచ్చింది, చేసేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏంటి? పశుపతినాథ ఆలయం మీద దాడి జంజీ వాళ్ళు చేస్తారా? మాకు దేవుడు వద్దని చెప్పి చేశారా వాళ్ళు? లేదే. ఎవరు చేశారా దాడి? అట్లాగే షాపులు లూటి జంజీ వాళ్ళు చేశారా? సూపర్ మాల్స్ లూటి జంజీ వాళ్ళు చేశారా? లేకపోతే 5 స్టార్ హోటల్ తగలబెట్టి లూటి జంజీ వాళ్ళు చేశారా? కాదే. జంజీ వాళ్ళు ఏం కోరుకుంటారు? దేశ అభివృద్ధి కోరుకుంటారు. కానీ చేస్తున్నది అక్కడ అరాచక శక్తులు. వీళ్ళ దాడుల్ని అడ్డుపెట్టి వాళ్ళ దాడులు డిఫరెంట్గా ఉంటున్నాయి. లూటీ చేస్తూ సొత్తును ఎత్తుకుపోతున్నారు, పాపర్లను చేసేస్తున్నారు ధనవంతుల్ని. అలాగే దోపిడీదారులు అకస్మాత్తుగా ధనవంతులు అయిపోతున్నారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.